హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 25 జూన్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న మనం చూసుకుంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఏపీఎస్సీ చైర్మన్కి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ పోస్ట్పోన్ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ న్యూలీ డిజైన్ సిలబస్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఉన్నారో టీడీపీకి సంబంధించి సో జూలై 28వ తేదీ ఏదైతే గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే అయి ఉందో సో దాన్ని కొంత డిలే చేయండి. దాన్ని కొంచెం ఏదైతే డేట్ అయితే ఉందో సో జూలై 28 అనేది మార్పు చేయండి, పోస్ట్పోన్ చేయండి అని చెప్పి ఇక్కడ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించి మనకు ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకు 1 or 2 months దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే డిలే అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. సో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్ గారు, వేపాడ చిరంజీవి గారు దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే అంటే ఇక్కడ ఏపీఎస్సీ ఏదైతే మనకు కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే మనకు కొంచెం పోస్ట్పోన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తుంటే మెగా డిఎస్సి షెడ్యూల్ అని చెప్పి రావడం అయితే జరిగింది. జూలై 1వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. 16,347 పోస్టులు భర్తీకి అయితే సిద్ధం. అదే రోజు టెట్ పరీక్షకు కూడా అని చెప్పి రావడం అయితే జరిగింది. కేబినెట్లో సుదీర్ఘ చర్చలు ఆమోదం అయితే రావడం జరిగింది. సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంతకాల్లో భాగంగా డిఎస్సి సంతకం చేశారు 16,347 పోస్టులకు గాను. సో దానికి సంబంధించి మనకు షెడ్యూల్ అనేది జూలై 1 నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇతర న్యూస్ పేపర్స్లో కూడా రావడం అయితే జరిగింది. సో మనకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఎస్జిటి శ్రీకాకుళం 144, విజయనగరం 267, విశాఖపట్నం 551, తూర్పుగోదావరి 480, పశ్చిమ గోదావరి 434, కృష్ణా డిస్టిక్ 508, గుంటూరు 501, ప్రకాశం 124, నెల్లూరు 104, చిత్తూరు 946, కడప 298, అనంతపూర్ 183, కర్నూలు డిస్టిక్లో 1801 పోస్టులకు సంబంధించి ఇక్కడ ఎస్జిటి ఖాళీలను అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇతరులు మొత్తం అని ఉంది కదా, సో ఇతర పోస్టులు ఇవన్నీ కలుపుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా ఏ జిల్లాకు ఎన్ని ఇక్కడ ఎస్జిటి పోస్టులు ఎన్ని అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఎస్ఏ పోస్టులు అన్నీ కలుపుకొని ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి టెట్ ఆల్రెడీ రాశారు కదా ఎగ్జామ్, దానికి సంబంధించిన రిజల్ట్ ఈరోజు అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహిస్తున్నారు కొత్తగా. సో జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు, నేడు పాత టెట్ ఫలితాలు విడుదల అని చెప్పి రావడం జరిగింది. సో టెట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుండి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్కు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాలు విడుదలైతే వాయిదా పట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి ప్రతి ఏడాది కూడా డిఎస్సి అయితే నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ విద్యాశాఖ అయితే తెలుపుతోంది. సో ఏదైతే ఖాళీలు ఏర్పడతాయో ఆ సంవత్సరానికి సంబంధించి సో అదే ఏడాది మనకు ఆ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు టెట్కి సంబంధించి ఈరోజు ఫలితాలు వస్తాయి. డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి కొత్త టెట్కి సంబంధించి మనకు జూలై 1 నుండి నోటిఫికేషన్లపై కసరత్తు అయితే చేసే అవకాశం అయితే ఉన్నట్లు ఇక్కడైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో టెట్ మొదట నిర్వహిస్తారు, ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు ఒక 30 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి అధికారులకు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో గత ప్రభుత్వం ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి ప్రకటన అయితే ఇస్తారు. గత డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం అమౌంట్ పే చేసి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ డిఎస్సికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారు. సో వాలంటీర్లను మొత్తంగా పక్కన పెట్టేసినట్టేనా అంటే ఆగస్టు 1వ తేదీన వాళ్ళకు ఏదైతే ప్రతి ఇయర్ రెన్యువల్ అయితే చేస్తారో వాలంటీర్ వ్యవస్థను, సో అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. ఇప్పటికైతే పెన్షన్ల పంపిణీ మాత్రం సో సచివాలయ సిబ్బంది ద్వారా చేపించడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాలంటీర్ల పైన ఏ నిర్ణయం అయితే తీసుకోవాలి అనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. సో దానికి సంబంధించి పెండింగ్ అయితే పెట్టినట్టు తెలుస్తోంది.
సో ఇప్పుడు కాకపోయినా రెన్యువల్ చేస్తేనే మనకు ఆగస్ట్ నుండి వాళ్ళ ఏదైతే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రెన్యువల్ అనేది రద్దు చేసినారంటే వాలంటీర్ వ్యవస్థ కూడా రద్దు అవుతుంది. సో ఆగస్టు 1న వాళ్ళకి సంబంధించిన రెన్యువల్ అయితే చేయాల్సి అయితే ఉంది వాలంటీర్ వ్యవస్థను. సో అప్పుడైతే పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. సో రద్దు చేస్తారా, పునరుద్ధరణ చేస్తారా, కొత్త వాలంటీర్లను తీసుకుంటారా, సో ఎలా చేస్తారనేది ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది, నిర్ణయం తీసుకోవాల్సిన పెండింగ్లో అయితే ఉంది. నిన్న కేబినెట్ సమావేశంలో ఇంకా ఏమీ నిర్ణయం అయితే తీసుకున్నట్టు లేదు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి న్యూస్ పేపర్ భత్యం ఏదైతే 200 రూపీస్ వస్తుందో సో దాన్ని అయితే ఆ ఉత్తర్వులను రద్దు చేయడం అయితే జరిగింది. ఈ మంత్ శాలరీ నుండే సో ఏదైతే ఆ 200 అయితే కట్ అయి వస్తుంది. సో ఇంతకుముందు మనకు ఏదైనా ఒక పాపులర్ సర్క్యులర్ న్యూస్ పేపర్ తీసుకోవాలి అని చెప్పి 200 అయితే ఇచ్చేవాళ్ళు. సో దాన్ని అయితే రద్దు అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది సాక్షి న్యూస్ పేపర్నే ఇక్కడ ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఆ అలవెన్స్ని కట్ చేయాలి అన్నట్టు కూడా ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పశుసంవర్ధక శాఖలో నియామకాలు చేపట్టాలని చెప్పి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి పశు వైద్య పట్టుభద్రులు అయితే సోమవారం కోరారు. గత వైకాపాలనలో ఒక నియామకం కూడా చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000కు పైగా ఉన్న పశు వైద్య పట్టుభద్రులు న్యాయం చేయాలని రాష్ట్రంలోని 1217 రిలేటివ్ లైట్ యూనిట్లను వైద్యశాలలుగా ఉన్నతీకరించి నియామకాలను చేపట్టాలని చెప్పి మంత్రికి అయితే విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది. సో అది ఇన్ఫర్మేషన్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో వస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.